माता जगन्माता योगमाता सुजाता धनदाता धान्यदाता विद्यादाता सुजाता भाग्यदाता कीर्तिदाता सिद्धिदाता सुजाता सुप्रभाता सुप्रसन्ना सुप्रजाता सुजाता శంకరానికి ఒంట్లో బాగాలేదండి. వెళ్ళి వెనకాల నిలబడమా. ఆలస్యం అయితే ఆడి ప్రాణం పోతే. డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంటమ్మా తలనొప్పి. డాక్టర్ గారు మా శంకరానికి అస్సలు బాగాలేదు. మీరు వచ్చేసారి చూడాలండి. ఏమైందండి? తెలియదండి. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీరు రండి బాబు. ఎక్కడికి? మా ఇంటికి బాబు. ఇక్కడికి తీసుకురండి. తీసుకురావడానికి అస్సలు నిలబడలేకపోతున్నాడండి. మీరు ఎలాగైనా రావాలి బాబు. సరే పదండి. ఇటువంటి అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి నారయ్య. కాత గుండె ధైర్యం చేసుకో. రైతు కూడా బాగానే ఉన్నాడు. ఉన్నట్టుండి ఎందుకు అయిందో అర్థం కావట్లా. నువ్వు బెంగెట్టుకుంటే జరిగేది ఆగిపోద్దా? నువ్వేం భయపడమాక. వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా. రండి బాబు. దండాలు బాబు గారు. నాన్న, ఇంకా అట్టాగే ఉందా? అట్టాగే ఉందమ్మా. కన్నెత్తి కూడా చూడాలా. ఎక్కడ మీ శంకరం? ఇడిగో బాబు. శంకరం అంటే ఈ దూడ? అవును బాబు. సోమవారం నాడు పుట్టాడని ఆ పేరెట్టుకున్నాం. కాత తొందరగా చూడండి బాబు. నీకేమైనా బుద్ధి ఉందా? నా పనంతా పాడు చేసావు. గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా? ఏదైనా డాక్టరేగా. ఎటు ఇందాక వచ్చారు. ఓ పాలు చూసేళ్ళండి బాబు. ఏంటి చూసేది? శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను. చిచి, మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు. ఇది నోరు వాయలేని జీవం. ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు. ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపి ఇవ్వండి. తగ్గిపోతుంది. అట్టాగేనయ్యా. బాబు మీల్స్కి ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా? ఎనీ టైం. ఏమంటున్నారా? తనకంత బాగా తలదంట. నన్నే చెప్పమంటున్నా. మరి నువ్వేమంటా? ముందు ఒకసారి వెనకోసారి తగిలించే. సరిగ్గా నిలబడండి. డాక్టర్ బాబు గారు బయటకు వచ్చేయాలకి మీరు వరుసలో ఉండాలా. బాబు గారు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలా. సరిగ్గా నిలబడండి. ఇలా బుద్ధి లేకుండా మనుషులా తోసుకుంటారేంటి? కడుపుకు తినేది గడ్డేగా, కూడు కాదు కదా. సరిగ్గా నిలబడండి. ఇవన్నీ ఏంటి? మీకోసమే బాబు. మీ వైద్యం కోసం వచ్చే. మా శంకరానికి తగ్గిపోయింది బాబు. లేచి గెంతుతున్నాడు. దాంతో మీ పేరు చుట్టుపక్కల పాకిపోయింది. ఇంగ్లీషు నేను చెప్తాను బాబు. అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది. అదేంటి అలా చూస్తూ నిలబడ్డారు? మీ బాధని చెప్పండి. గాలి బిళ్ళండి. గడ్డి కూడా తింటలేదు బాబు. పొర్లుకొచ్చిందో ఏంటో పొలికేకలేస్తుంది. ఓ పాలి చూడండి బాబు. అసలు మా కొడుకు గుడ్డేటలని మీరే ఏదో చెయ్యాలండి. మీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను పశువుల డాక్టర్ని కాదు. నిన్న అలాగే చెప్పారు, మాత్ర ఇచ్చారు. మా శంకర్ లేచి గెంతుతున్నాడు. తొందరగా చూడండి బాబు. మళ్ళా పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తున్నాయి. ఇంత చెప్పిన వినరేంటి? నాకు పశువుల వైద్యం రాదు. నేను పశువుల డాక్టర్ కాదు. పశువుల డాక్టర్ పంపుతాను, మీరు వెళ్ళండి. బాబు సీరియస్ టాక్ కమ్మ. బాబు కోపం వచ్చింది కదూ? దేనికి?
పొద్దునే వాటిని అన్నిటినీ తోలుకొచ్చినందుకు. నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది. ఇదేంటి? పుట్టతేనే. దేనికది? రేపొద్దున పండక్కి ఊరెళ్తారని తెచ్చా. ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను? మరి భోగితాను? భోగి లేదు గీగి లేదు, ఏకంగా శుభ్రంగా తలస్నానమే. అబ్బే అట్టా చెయ్యకూడదు బాబు. తలంటుకొని తానం చెయ్యకపోతే పీడ. సర్లేండి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వా? అవును. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ గురు, డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, డాక్టర్ డాక్టర్ బాబు. మళ్ళీ ఏం తొలగొచ్చానే బాబు. డాక్టర్ బాబు, గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు. ఇంకా ఏంది బాబు ఎట్టా ఉన్నారు? ముందు ఆ పని చెప్పేసి కోసెట్టుకోండి. గోచా దేనికి? దేనికంటారేంటి బాబు? పెట్ రెడీ, ఆయిల్ రెడీ, కుంకుడుగాయలు రెడీ. వెన్నెల రెడీ. ఇవన్నీ ఎందుకు? పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది. ఇదిగో ఇక మీరు కాదనమాకండి, ఇది మా మర్యాద. మీరు కాదన్నా మీకు తలంటి తప్పదు. మీరు రండి బాబు. రండి బాబు. ముందు బాత్రూమ్ అండి. చుక్క చినుకులు మీద పడి ఎక్కడెక్కడో తడి జల్లు పడి చుక్క చుక్క చినుకులు మీద పడి ఎక్కడెక్కడో తడి జల్లు పడి పిల్ల గుండెలో జల్లు చుక్కతో బలపేదో మొలకెత్తని పిల్ల గుండెలో జల్లు చుక్కతో బలపేదో మొలకెత్తని చుక్క చుక్క చినుకులు మీద పడి ఎక్కడెక్కడో తడి జల్లు పడి కుండపోత జల్లొచ్చి గుండె మీద పడుతుంటే పడుచు పిల్ల పెట్టుంటది. గుడ్డు దాచుకోలేక కట్టు చీర పట్టు జారి పక్కదారి పడుతుంటది. ఆ పక్కదారి చక్కగుంటది, పట్టు చిక్కినాక ఎచ్చగుంటది. ఆ కోరికేమో కొత్తగుంటది, తడి చీరలాగా హత్తుకుంటది. కొత్తగా ఉంటేనే ముద్దు మురిపెం, హత్తుకొని ఉండేది పడుచు పరువం. పల్లె పూలు జల్లకుండా మంచమెక్కి ఆడకుండా బొళ్ళారేదెట్టాగమ్మో. చుక్క చుక్క చినుకులు మీద పడి ఎక్కడెక్కడో తడి జల్లు పడి
తీరడానికే ఆ జారు పెట్ట పక్క వేయని పక్కలో ఒక్కటైనా నేను కొండలో చుక్కలో రేపు మాపు పూల జల్లు కురిసినట్టు పూట పూట తడుపుకుంటూ తానాలే ఆడాలయ్యో రుక్కు 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 రుక్కెనమ్మా ఈ చెక్క చెక్క చిందులాట ఎందుకమ్మా చుక్క చుక్క చినుకులు మీద పడి ఉయ్యాలమాడి ఉయ్యాల ఎక్కడెక్కడో తడి జల్లు పడి సింగారమాడి సింగారి పైట పిల్ల గుండెలా జల్లు చుక్కతో బలపేదో బలకెత్తది పిల్ల గుండెలో జల్లు చుక్కతో బలపేదో బలకెత్తది రుక్కు 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 రుక్కెనమ్మా ఈ చెక్క చెక్క చిందులాట ఎందుకమ్మా లక్కు లక్కు టిక్కు లక్కు టిక్కు లక్కకమ్మా ఆ సిగ్గు పైన చిందులాట ఎందుకమ్మా రుద్దు 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 బాబు ఈ మామిడి పళ్ళు చాలా తియ్యి ఉన్నాయి బాబు పట్టుకెళ్ళండి బాబు బాబు ఇది ఇంగ్లీష్ పండు బాబు. ఈ కొబ్బరి బొండాలు ఒరే 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 ఏంట్రా ఇవన్నీ ఆయన చేతికి ఇస్తారా ఏంట్రా అవన్నీ బండ్లో పెట్టండి ఎస్ బండ్లో పెట్టండి. దండాలు బాబు రేయం బావుళ్ళు మా కోసం కట్టబడ్డారు మీరు రుణం ఎట్లా తీర్చుకుంటాము ఏందో ఇది మా డ్యూటీ అండి. రేయ్ నా బ్యాగ్ ఇవ్వు. ఈ మందు మీరు వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఈ చాలా ఖరీదేమో బాబు. మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి, తీసుకోండి. మా వసంతం కూడా స్ట్రాంగ్ మందం ఉంది బాబు. కాస్త అడ్డు పెరుగుద్దేమో. హెడ్ దట్టే దట్టే తెలివే. ఓ మీ వసంత ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? నన్ను ఈ చుట్టుపక్కల పశువుల డాక్టర్ ప్రచారం చేసింది. అయితే బాబు ఈ చేసిన తప్పుకు శిక్షగా మీతో పాటు తీసుకుపోండి. నాతోనా? అవును బాబు, తీసుకెళ్లి మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోండి. ఎవరితో ఎట్టా మాట్లాడాలో లోకం ఏంటో కాస్త తెలిసేట్టు చెప్పండి. అవును ఎల్లి బాగా చదువుకో, గుడ్డ పొగుడు దొరుకుతాడు. అదే నేను అల్లును. సరే వస్తానండి. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్జైల్లో అయితే ఇద్దరు సిద్ధం కండి. మామయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుకోవడం ఎందుకో, ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసా, నువ్వే పెద్ద తెలుగు